హలో మై క్యూటీస్ వాట్సాప్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భార్గవి ఎల్లాలా. సో గాయస్, ఐఎమ్ బ్యాక్ విత్ బ్యూటిఫుల్ మీషో హాల్ గాయస్. ఈ ఫెస్టివ్ సీజన్లో అందరికీ హెల్ప్ అయ్యేలాంటి ఒక బ్యూటిఫుల్ 3 పీస్ కుర్తీ సెట్స్ కలెక్షన్తో మళ్ళీ మీ ముందుకు అయితే వచ్చేసాను. చాలా రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయి ప్రైజింగ్ అయితే. సో వీటన్నిటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే చూడండి. ఇన్ కేసు ఎవరికైనా ఏదైనా నచ్చింది అంటే మీరు అక్కడ హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో గాయస్, ఇవి వాళ్ళు మనం చూడబోయే బ్యూటిఫుల్ కలెక్షన్. కలర్స్ చాలా బాగున్నాయి. 1 by 1 మీకు డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ 3 పీస్ కుర్తీ సెట్. ఇది చాలా బాగుంటుంది అవుట్ఫిట్ అయితే. ఎస్పెషల్లీ షేడ్ బాగా అనిపిస్తుంది. కొంచెం లైట్ షేడ్లోనే ఉంటుంది. అండ్ దానికి కాంబినేషన్లో మనకి వైట్ కలర్లో ఎంబ్రాయిడరీ ఇవ్వడం వల్ల ఇంకా బాగా హైలైట్ అవుతుంది. అక్కడక్కడ సీక్వెన్స్ కూడా ఉంటుంది. సైజ్ అయితే స్మాల్ సైజ్లో తీసుకున్నాను. స్లీవ్స్ అయితే యాజ్ యూజువల్ 3/4 స్లీవ్స్ ఇచ్చేస్తారు. అండ్ కింద మాత్రం చిన్న ఒక బార్డర్ అయితే ఇస్తారు. ఇది మనకి యోగ్ పార్ట్లో ఏదైతే వర్క్ ఉందో సేమ్ అలాంటిదే మనకి ఇక్కడ బార్డర్ లాగా ఇచ్చేస్తారు. అండ్ ఇది ఒక స్ట్రైట్ కట్ కుర్తీ అనమాట. మిడిల్లో మొత్తం సింపుల్గా ఉండి చిన్న చిన్న బూటీస్ ఇచ్చేస్తారు. అండ్ సైడ్లో చక్కగా స్లిట్ వచ్చేస్తుంది. బట్ లైనింగ్ అయితే రాదు ఈ అవుట్ఫిట్కి. సో ఇది వచ్చేసి టాప్. దీని మీదకి బాటమ్ కూడా మనకి సేమ్ కలర్లోనే ఇచ్చేస్తారు. బట్ మొత్తం ప్లెయిన్గా ఉంటుంది. కింద ఒక చిన్న లేస్ అయితే అటాచ్ చేస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదైతే లేస్. దుపట్టా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. బేసిక్ అవుట్ఫిట్ అయితే చాలా సింపుల్గా ఉండే అవుట్ఫిటే. బట్ దుపట్టా వల్ల మనకి చాలా బాగా కనిపిస్తుంది. దుపట్టాలో షేడ్ ఎంత బాగా కనిపిస్తుంది చూడండి. ఒకసారి నేను వేసుకొని చూపిస్తాను. ఇలా షేడ్ చాలా చాలా బాగుంది. దీని మీద ఇచ్చిన డీటెయిలింగ్ అంతా కూడా మనకి ఫ్లవర్ డీటెయిలింగ్ ఇస్తారు. మొత్తం కూడా ఫ్లోరల్ ప్యాటర్న్లో ఇలా వచ్చేస్తుంది. అండ్ ఇది ఒక జరీ బార్డర్ అనమాట. షేడ్ చాలా బాగుంది యాక్చువల్లీ, బాగా కనిపిస్తుంది. మిడిల్లో అంతా కూడా అక్కడక్కడ జరీ బూటీస్ అయితే ఇచ్చేస్తారు. ఇలా బాగుంటుంది. ఈ సింపుల్ అవుట్ఫిట్ ట్రై చేసాక లుక్ అయితే ఇలా ఉంటుంది. బేసిక్గా టాప్ అండ్ బాటమ్ చాలా సింపుల్గా ఉంటాయి. రెగ్యులర్ వేర్లో యూస్ చేసే అవుట్ఫిట్స్ లాగా చాలా సింపుల్గా అనిపిస్తాయి. మనం వేసుకున్న తర్వాత కూడా అలానే అనిపిస్తుంది. బట్ దుపట్టా మాత్రం చాలా గ్రాండ్గా అనిపిస్తుంది. మనం ఫెస్టివ్ టైమ్స్లో అలా కూడా హ్యాపీగా పేరప్ చేయొచ్చు ఓన్లీ బికాస్ ఆఫ్ ద దుపట్టా. చాలా బాగుంది దుపట్టా మాత్రం. టాప్ వచ్చేసి నాకు ఇంకా కొంచెం లెంతీగా ఉంటే బాగుండేమో అనిపించింది. దుపట్టా అయితే మనకు మంచిగా గోల్డెన్ జరీతో వస్తుంది. ఇక్కడ క్లోజప్ లో కూడా చూపిస్తున్నాను, మీరు నోటీస్ చేయొచ్చు. చాలా బాగుంటుంది దుపట్టా అయితే. అండ్ సైజింగ్ అయితే మీరు రెగ్యులర్ చూస్ చేసుకునే సైజ్ కంటే కూడా 1 సైజ్ బిగ్గర్ సైజ్ కి వెళ్ళిపోయి మీకు అప్పుడే ఫిట్టింగ్ అంతా కూడా ప్రాపర్ గా సెట్ అయిపోతుంది. ప్రెజెంట్ నేను వేసుకున్న అవుట్ఫిట్ అయితే స్మాల్ సైజ్ లోనే తీసుకున్నాను. సో కొంచెం టైట్ గా ఉంది. అండ్ మన సెకండ్ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ వచ్చేసి ఈ బ్రైట్ ఆరెంజ్ షేడ్ లోన ఈ 3 పీస్ కుర్తీ సెట్ అనమాట. ఈ అవుట్ఫిట్ కూడా కొంచెం హెవీగా ఉంటుంది. జస్ట్ బికాస్ కలరే మనకు కొంచెం బ్రైట్ గా ఉంటుంది. రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద కుర్తీ అంటే కొంచెం సింపుల్ గానే ఉంటుంది. ఈ ఒక పార్ట్ లో నెక్ వీ షేప్ లో నెక్ లైన్ అయితే ఇచ్చేస్తారు కదా, దాని చుట్టూ మనకి ఇలా ఎంబ్రాయిడరీ అయితే ఇస్తారు. ఒకసారి మీరు అంతా క్లోజప్లో నోటీస్ చేయండి. స్లీవ్స్ అయితే యాజ్ యూజువల్ 3/4 స్లీవ్స్ ఇచ్చేస్తారు. ఒక సింపుల్ బార్డర్ అయితే ఇస్తారు. స్లీవ్స్కి ఇచ్చిన బార్డర్ అయితే నాకు బాగా నచ్చేసింది. సో అలాంటి బార్డర్ ఇస్తారు. స్మాల్ సైజ్లోనే తీసుకున్నాను నేను సైజ్ అయితే. రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద కుర్తీ అంతా ప్లెయిన్గా లేకుండా అక్కడక్కడ చిన్న చిన్న బూటీస్ అయితే ఇస్తారు. అండ్ సైడ్లో చక్కగా స్లిట్ కూడా వచ్చేస్తుంది. లైనింగ్ అయితే ఇవ్వలేదు ఆ టాప్కి. దీని మీదకి బాటమ్ కూడా మనకి సేమ్ కలర్లోనే వస్తుంది. బట్ ప్లెయిన్ బాటమ్. అండ్ సైడ్లో పాకెట్ కూడా ఇవ్వలేదు. దుపట్టా బాగుంది యాక్చువల్లీ. వీటన్నింటికి కూడా దుపట్టాస్ చాలా హైలైట్. బేసిక్గా టాప్ అండ్ బాటమ్ కూడా అన్ని సింపుల్గానే ఉంటాయి, కానీ దుపట్టాస్ చాలా బాగా ఇచ్చారు యాక్చువల్లీ. సో వైట్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. వైట్ అంటే మనకి ఆఫ్ వైట్ షేడ్లో వస్తుంది, ప్యూర్ వైట్ షేడ్లో కాకుండా. సో ఇలా ఆరెంజ్ కలర్ మీదకి బాగా కనిపిస్తుంది వైట్ కలర్. మిడిల్లో మొత్తం మనకి ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్ డీటెయిలింగ్ అయితే వస్తుంది. అవుట్ఫిట్ మీద పేరప్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ దుపట్టా కొంచెం స్టైలిష్గా ఉంటుంది, కొంచెం ట్రెడిషనల్గా ఉంది. అట్ ద సేమ్ టైం మనకి స్టైలిష్గా కూడా కనిపిస్తుంది. సో ఇది వచ్చేసి దుపట్టా. ఈ బ్రైట్ ఆరెంజ్ షేడ్లో ఉన్న అవుట్ఫిట్ ట్రై చేసాక లుక్ అయితే ఇలా ఉంటుంది. మొత్తం ఆరెంజ్ షేడ్లో ఉన్నప్పటికీ దుపట్టా మనకు కొంచెం వైట్ షేడ్లో తీసుకురావడం వల్ల చాలా బాగా కనిపిస్తుంది. కొంచెం ఓవరాల్గా బ్యాలెన్స్డ్ లుక్ అయితే క్రియేట్ అవుతుంది. సైజింగ్ అయితే మీరు రెగ్యులర్గా తీసుకునే సైజ్కి వెళ్ళిపోయి మీకు ఫిట్టింగ్ అంతా కూడా ప్రాపర్గా సెట్ అయిపోతుంది. ప్రెజెంట్ నేనైతే స్మాల్ సైజ్లోనే తీసుకున్నాను. అండ్ ఒక థింగ్ ఏంటంటే ఈ దుపట్టా మనకి మరీ అంత లెంతీగా అయితే లేదు. కంపారిటివ్లీ మనం రెగ్యులర్గా యూస్ చేసే దుపట్టాస్ కంటే కొంచెం షార్ట్ లెంత్ అనిపిస్తుంది. మీరు కూడా నోటీస్ చేయొచ్చు. అండ్ 2 సైడ్స్ వేసుకోవాలంటే అలా ప్రాబ్లం అనిపిస్తుంది. ఇలా సింగిల్ లో క్యారీ చేయాలంటే ఓకే, కొంచెం మేనేజబుల్. అండ్ ప్రైసింగ్ వచ్చేసి మనకు అరౌండ్ 430-450 ఆ రేంజ్ లోనే వస్తుంది, విచ్ ఈస్ టోటలీ వర్తి. ఆ ప్రైస్ కి అయితే మాత్రం చాలా వర్తి అనే చెప్తాను. అండ్ మన నెక్స్ట్ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ వచ్చేసి ఈ బ్లూ కలర్ షేడ్ లోన ఈ అవుట్ఫిట్ అనమాట. ఈ అవుట్ఫిట్ కూడా మనకి చాలా డీసెంట్గా అనిపిస్తుంది. షేడ్ అయితే మరీ బ్రైట్గా అంటే డార్క్ బ్లూ కలర్ షేడ్ కాదు, అలానే స్కై బ్లూ షేడ్ కూడా కాదు, కొంచెం మిడిల్లో ఉంటుంది. ఇలా ఈ ఒక పార్ట్లో మనకి సింపుల్గా ఉన్న ఇలా థ్రెడ్ ఎంబ్రాయిడరీ అయితే ఇస్తారు. బేసిక్ నెక్ లైన్ అయితే రౌండ్ షేప్లో వస్తుంది. స్లీవ్స్ కూడా యాజ్ యూజువల్ 3/4 స్లీవ్స్ ఇస్తారు. అండ్ చిన్న బార్డర్ అయితే అటాచ్ చేస్తారు. మీరు ఇక్కడ నోటీస్ చేశారంటే ఫ్యాబ్రిక్ మీదనే మనకి చిన్న ఒక చెక్స్ ప్యాటర్న్ కనిపిస్తుంది. అది మనకి టాప్ అంతా వచ్చేస్తుంది. సైడ్లో దీనికి కూడా చక్కగా స్లిట్ ఇచ్చేస్తారు, బట్ లైనింగ్ అయితే ఇవ్వరు. ఒక సింపుల్ కుర్తీ, ఇది డైలీ బేసిస్కి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది. దీని మీదకి బాటమ్ కూడా మనకి సేమ్ అదే కలర్లో బాటమ్ అయితే ఇస్తారు. దీని మీద కూడా చెక్స్ ప్యాటర్న్ అయితే కామన్గా వచ్చేస్తుంది.
అండ్ కింద ఇలా చిన్న బార్డర్ అయితే ఇచ్చేస్తారు స్లీవ్స్కి ఇచ్చినట్లే. ఈ బాటమ్కి కూడా మనకి సైడ్లో పాకెట్ అయితే ఇవ్వలేదు. ఇది వచ్చేసి దీని మీదకి ఇచ్చిన దుపట్టా బాగుంది యాక్చువల్లీ. కిందంతా ఇలా టాజిల్స్ వచ్చేస్తాయి. మిడిల్లో మొత్తం ఇలా ఉంటుందన్నమాట దుపట్టా. మీరు ఇక్కడ లైన్స్ ప్యాటర్న్ నోటీస్ చేస్తున్నారు కదా, మిడిల్లో మొత్తం ఇలా లైన్స్ వచ్చేస్తాయి అండ్ సైడ్స్కి మాత్రం ఇలా బార్డర్ ఇస్తారు. కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇలా వేసుకున్నామంటే ఇలా అనిపిస్తుంది, బాగుంటుంది దుపట్టా అయితే. ఇది ఫాలింగ్ మెటీరియల్లో ఏం రాదు మనకి, స్టిఫ్గానే ఉంటుంది. లైక్ మనం వేసుకున్న తర్వాత ఇలానే ఉంటుంది అనమాట, మరి ఫాలింగ్ మెటీరియల్ టైప్లో అయితే కాదు. ఈ సింపుల్ అవుట్ఫిట్ ట్రై చేశాక లుక్ అయితే ఇలా ఉంటుంది. ఈ పర్టికులర్ అవుట్ఫిట్ ఏంటంటే రెగ్యులర్ బేసిస్లో రిపీటెడ్గా అలా యూస్ చేయాలనుకున్నప్పుడు చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ షేడ్ కూడా చాలా సింపుల్గానే అనిపిస్తుంది, మరీ బ్రైట్గా ఉండదు, అలానే మరీ లైట్ షేడ్లో కూడా ఉండదు. కలర్ ఆప్షన్స్ అయితే ఏం లేవు, ఓన్లీ సింగిల్ కలర్ మాత్రమే ఉంటుంది. బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ పర్టికులర్ అవుట్ఫిట్లో ప్రైస్ చెప్తే నిజంగా షాక్ అవుతారు. జస్ట్ 300 రూపీస్కి బ్యూటిఫుల్ 3 పీస్ కుర్తీ సెట్ వస్తుంది. 300 రూపీస్కి మనకు ఒక మంచి కుర్తీనే రాదు, బట్ అలాంటిది 3 పీస్ వస్తుందంటే ఇమాజిన్ గైస్, ఏ క్వాలిటీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా 200% క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఫిట్ కూడా బాగుంటుంది, స్టిచింగ్ ఛార్జ్ కూడా రాదు. బట్ కంప్లీట్ 3 పీస్ కుర్తీ సెట్ అయితే వస్తుంది, విచ్ ఈస్ టోటలీ వర్త్. అండ్ లుక్ కూడా బాగుంది, మీరు కూడా నోటీస్ చేయొచ్చు. లైక్ నేను ఏదైనా చెప్పొచ్చు కానీ మీరు చూస్తే కూడా మీకు అర్థం అవుతుంది కదా. దుపట్టా లెంత్ కూడా బాగుంది అండ్ అవుట్ఫిట్ ఫిట్టింగ్ అంతా కూడా బాగుంటుంది. అండ్ మన లాస్ట్ బ్యూటిఫుల్ అవుట్ఫిట్ వచ్చేసి ఈ బ్రైట్ షేడ్లోన ఎల్లో కలర్ అవుట్ఫిట్ అనమాట. ఇది మనకి లెమన్ ఎల్లో షేడ్లో ఉంటుంది, కొంచెం నిండుగానే ఉంటుంది బ్రైట్గా. సో ఇలా ఒక సింపుల్ నెక్ లైన్ ఇచ్చేస్తారు. దాని కింద అంతా మనకి చాలా హెవీగా ఉన్న ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చేస్తారు. బేసిక్గా ఎంబ్రాయిడరీలో కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి. పేస్టల్ షేడ్లో లైట్ పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ బాగా హైలైట్ అవుతున్నాయి. ఇలా సైజ్ అయితే స్మాల్ సైజ్లో తీసుకున్నాను. యాజ్ యూజువల్గా 3/4 స్లీవ్స్ ఇచ్చేస్తారు. కింద మనకు ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ ఇచ్చేసి దాని మీద చిన్నగా స్కాలప్తో ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చేస్తారు. రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద కుర్తీ అంతా కూడా చిన్న చిన్న బూటీస్ ఇచ్చేస్తారు అండ్ సైడ్లో చక్కగా స్లిట్ కూడా వస్తుంది. ఈ అవుట్ఫిట్ కూడా మనకి లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు. కింద కూడా మనకి సేమ్ అలానే డిఫరెంట్ ఫ్యాబ్రిక్ యాడ్ చేసి సపరేట్గా దాని మీద ఎంబ్రాయిడరీ అయితే ఇస్తారు. క్యూట్గా ఉంది కదా ఫ్లవర్ డీటెయిలింగ్. ఇది వచ్చేసి టాప్. బాటమ్ కూడా ఇంకా సింపుల్గా అలానే వస్తుంది సేమ్ కలర్లో. కింద సపరేట్గా స్లీవ్స్కి ఇచ్చినట్లు ఒక చిన్న బార్డర్ అయితే ఇచ్చేస్తారు. సైడ్లో పాకెట్ కూడా వచ్చేసింది ఈ అవుట్ఫిట్కి. దుపట్టా చాలా బాగుంటుంది. ఈ దుపట్టా ఏంటంటే మనం పిన్తో సెక్యూర్ చేసుకోలేదంటే జారిపోతూ ఉంటుంది అనమాట. సో ఇలా ఉంటుంది దుపట్టా అయితే. సో ఇలా సింగిల్ పిన్లో వేసుకున్నామంటే కొంచెం రిచ్గా కనిపిస్తుంది, కొంచెం డీసెంట్గా కనిపిస్తుంది అవుట్ఫిట్ అయితే. ఇలాంటి డీటెయిలింగ్ ఇస్తారు. మిడిల్లో అంతా కూడా ఫ్లవర్స్ వచ్చేస్తాయి, బాగుంటుంది అవుట్ఫిట్. ఈ బ్రైట్ ఎల్లో కలర్ అవుట్ఫిట్ ట్రై చేశాక లుక్ అయితే ఇలా ఉంటుంది. ఈ అవుట్ఫిట్ ఏంటంటే హల్దీస్కి అలా ప్లాన్ చేసుకున్నా అంటే హ్యాపీగా వెళ్ళిపోండి, మంచిగా బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది. బట్ లుక్ కూడా బాగుంటుంది బికాస్ దుపట్టా అంతా మనకు కొంచెం ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది. సైజింగ్ అయితే మీరు రెగ్యులర్గా తీసుకునే సైజ్కి వెళ్ళిపోండి, ఫిట్టింగ్ అంతా కూడా ప్రాపర్గా సెట్ అయిపోతుంది. ప్రెజెంట్ నేను వేసుకున్న అవుట్ఫిట్ అయితే స్మాల్ సైజ్లోనే తీసుకున్నాను. కుర్తీకి మంచి ఎంబ్రాయిడరీ అంతా కూడా ఇచ్చేసారు అండ్ దుపట్టా కూడా బాగుంది కాబట్టి హల్దీస్కి అలా వెళ్ళిపోతే బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది, లుక్ వైజ్ కూడా బాగుంటుంది. సో గాయ్స్, వీడియో మొత్తం చూసారు కదా. ఇవాళ చూసిన బ్యూటిఫుల్ అవుట్ఫిట్స్ మీకు ఎలా అనిపించాయి నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. అండ్ మీ ఫేవరెట్ ఏంటో కూడా నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ టు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ హాల్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంటే లెన్స్ యూ ఆల్ టేక్ కేర్, బాయ్ బాయ్.